మనందరం ఈ మాట వినే ఉంటాం. నాన్న 10th ఎలా ఒకలా క్లియర్ చేసి 11th 12th చిల్. నాన్న 11th 12th ఎలా ఒకలా క్లియర్ చేసి డిగ్రీ చిల్. నాన్న డిగ్రీ ఎలా ఒకలా పూర్తి చేసి జాబ్ లైఫ్లో చిల్. బట్ రియాలిటీ ఏంటో మనకి తెలుసు. స్కిల్ లేదు, అప్రైజల్ లేదు, ప్రమోషన్ లేదు, లిటరలీ రికగ్నిషన్ లేదు. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా సెల్ఫిష్ అవ్వకుండా, స్ట్రెస్ఫుల్ అవ్వకుండా ఒక కర్మం, ఒక పని ఎలా చేసేది? చాప్టర్ 3 శ్లోక్ నెంబర్ 30లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, పార్థ నువ్వు చేసే ప్రతి కర్మంని నన్ను అర్పించు, దేవుడి మీద ఫోకస్ చేయి, దేవుడి మీద నమ్మకం ఉంచు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి కర్మం వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది. నో డౌట్ నీ గుణాలు ఆ కర్మం నీ చేత చేయిస్తున్నాయి. బట్ ఆ గుణాలు భగవంతుడితో కంట్రోల్ అవుతున్నాయి, భగవంతుడి ద్వారా కంట్రోల్ అవుతున్నాయి. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే కర్మం బదులు రివార్డ్ని ఎక్స్పెక్ట్ చేయకండి, రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకరికి హెల్ప్ చేస్తే హెల్ప్